టు మై ఛానల్. నేను మీ అమ్మలు అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. చింతల్లి పండు బ్లాగ్ స్వాగతం అండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, పాత వాళ్ళేమో లైక్ చేయండి. నేను ఈరోజు శుక్రవారం వీడియో పెట్టానండి. నేను శుక్రవారం ఎలా చేసుకుంటానో పెట్టాను చూడండి. ముగ్గులు అయితే ఇలా వేసుకున్నాను. తెల్లారుజామునే 5ంటికి లేసానండి. 5ంటికి లేచి ఇల్లు గుమ్మాలు తుడిచేసి వాకలు తుడిచి కళ్ళాపేసి ముగ్గులు వేసుకున్నాను. ముగ్గులు వేసుకున్న తర్వాత అప్పుడు ఇల్లు తడిగుడ్డ వేసుకున్నానండి. నిన్న కుదరలేదు, అందుకని ఈరోజు తడిగుడ్డ వేసుకున్నాను. తడిగుడ్డ వేసి ముగ్గులు అవి వేసుకున్నాను. పూజ ఎలా చేసుకున్నాను, నేను తులసామని ఎలా అలంకారం చేశానో పెట్టానండి. చూస్తూ ఉండండి. ఇక్కడైతే కొంచెం పసుపు, కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలండి. తడిగుడ్డ పెట్టేటప్పుడు నేను ఎప్పుడూ వేసుకుంటాను, అదేమో స్కిప్ అయిపోయినట్టుంది. తడిగుడ్డ, కొంచెం పసుపు కొంచెం కళ్ళుప్పు వేసుకొని నేను ఇల్లు తుడుస్తానండి. కొంచెమే ఒక చిటికెడు కళ్ళుప్పు, ఒక చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే నేను ఇల్లు తుడిచేసుకుంటానండి. పిల్లలు ఉన్నప్పుడే చేసేసుకోవాలండి. పిల్లలు వెళ్ళిన తర్వాత తుడుస్తాం కానీ, దులుపుతాం కానీ, తడిగుడ్డ వేస్తాం కానీ అలాంటి పనులు చేయకూడదు. మగవాళ్ళు అయినా సరే బయటికి వెళ్తారు కదండి, ఉద్యోగాలు చేసేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలాంటి పనులు చేయకూడదు. ముందుగానే మనం చేసేసుకొని అప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత లేకపోతే కాసేపు ఆగిన తర్వాత అన్నా చేయాలి. కానీ వాళ్ళు వెళ్ళాక మటుకి బట్టలు ఉతుకుతాం కానీ ఇలాగా ఇల్లు తుడుస్తాం, ఇలా దులుపుతాం గట్టా చేయకూడదండి. నాకు పెద్దవాళ్ళు చెప్పిన మాటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను. పాటించేవాళ్ళు పాటించండి, లేకపోతే లేదు. ఈజీగా తీసుకునే వాళ్ళు తీసుకోండి. మామూలుగా చెప్తున్నానండి నేను, అంతే. వీడియో పెడుతున్నాను కానీ ఎవరో సరిగ్గా చూడలేదండి, లైక్ కూడా చేయట్లేదు. లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమి ఖర్చు అయిపోదండి. ఒక్క లైక్ వస్తే మరి ఇంతమందికి వెళ్తుందండి వీడియో. చూడండి, మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అందరూ చూస్తారనే కదండి అన్ని వీడియో పెడుతున్నానండి. నేను ఈ వీడియోలు ఎందుకు పెడుతున్నానంటే మన మధ్యతరగతి కుటుంబాలు తెలిసినవే కదా. చేలోకి వెళ్ళి పని చేసే అంత ఇది ఉండదు. మళ్ళీ మగవాళ్ళకి ఏదన్నా కొంచెం సాయం కింద ఉంటుంది కదా, వేడి నీళ్ళకి సరి నీళ్ళకి సాయం కింద ఉంటుందని నేను యూట్యూబ్ పెట్టాను. కానీ సంవత్సరంన్నర అయిపోయిందండి యూట్యూబ్ పెట్టి, అయినా మనకి వాచ్ అవర్స్ పెరగలేదు, వ్యూస్ కూడా పెరగట్లేదు. కొంచెం పెరిగేలాగా చూడండి. నేను ఎంతో కష్టపడి పెడుతున్నాను. ఒక వీడియో తీయాలంటే ఎంత దాని వెనకాల చాలా బాధ ఉంటుంది, చాలా కష్టపడాలి. వీళ్ళేంటి వీడియో తీసుకుంటున్నారు, వీళ్ళకి సరదా ఎక్కి తీసుకుంటున్నారు అనుకుంటారు, కానీ సరదాగా తీయమండి. ఏదో ఒక యూజ్ ఉంటుందని మేము చేస్తూ ఉంటాము. మీకు కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇలా చేసుకోవాలి పనులు, అలా చేసుకోవాలి అని ఉంటుందని మేము పెడతామండి. దీనికి వెనకాల చాలా కష్టం ఉంటుంది. ముందే మనం ఒక అరగంట ముందన్న లేగాలి. ఈ అరగంటలో అయ్యే పని ఒక గంట పట్టేస్తుందండి. ఈ వీడియోలు తీసుకుంటూ మనం చెయ్యాలంటే పని మనకి చాలా టైం పట్టేస్తుంది. ఇక్కడైతే గ్యాస్ పై తుడిచేసుకున్నాను. గ్యాస్ పై తుడిచేసుకుని ఇలా కుంకుమ బొట్లు, పసుపు పట్టు పెట్టుకుంటాను కదండి ఎప్పుడు. నేను శుక్రవారం ఇలా చేసుకుంటాను నేను. మనం పెద్దవాళ్ళు అయితే పొయ్యిలకు పెట్టుకునేవారు. ఇప్పుడు బట్టి పొయ్యిలు లేవు కాబట్టి ఇప్పుడు గ్యాస్ పొయ్యిలకే పెట్టుకుంటున్నానండి నేను. ఇలా అయితే అప్పుడైతే చక్కగా ఆవు పేడతో అలికి ముగ్గు పెట్టుకునేవారండి. చక్కగా పచ్చగా ఉండేది చూస్తాకే. అమ్మ వాళ్ళు అప్పుడు చేసేవారు. మా అమ్మ అయితే ఇల్లు కూడా అలికేదండి. ఇల్లు అలికి పొయ్యి అలికి ముగ్గులు అవి పెట్టేది. ఆ అలవాటే నాకు వచ్చింది. ఇలా ముగ్గులు పెట్టుకుంటూ అమ్మ దగ్గర నుంచే వచ్చిందండి. మా అక్క కూడా బాగా పెడుతుంది. మా అక్క నేను కూడా చాలా బాగా పెడతాం ముగ్గులు. అమ్మ దగ్గర నుంచే వచ్చినాయండి. ఈ పూజలైనా ఈ ముగ్గులైనా ఏవైనా సరే అమ్మ దగ్గర నుంచే వచ్చినాయి. అమ్మకు కూడా ఇంట్రెస్ట్ బాగా పూజలన్నా ముగ్గులన్నా ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అందుకనే అక్కడి నుంచే వచ్చినాయి, అమ్మ దగ్గర నుంచే నాకు కూడా వచ్చినాయి. మా అత్తయ్య గారు కూడా పూజలు బాగా చేసేవారు, ముగ్గులు కూడా బాగా పెట్టేవారు. వాళ్ళిద్దరి దగ్గర నుంచే వచ్చినాయండి నాకు ఇవి అయితేని. ఇలా అయితే తులసమ్మని శుభ్రంగా కడిగేసి ఉన్నాను.
చేసుకున్నానండి. వర్షం వచ్చి ముగ్గులు అవి పోతున్నాయి. మంగళవారం శుక్రవారం కడిగి ముగ్గులు పెడతాను. అయినా సరే ముగ్గులు పోతున్నాయి. పసుపు బొట్లు కుంకుమ బొట్లు అవి పోతున్నాయండి. ఇంకా శుక్రవారం మంగళవారం మటుకి పెట్టుకుంటున్నాను. మంగళవారం పెట్టింది శుభ్రంగా పోయింది. మళ్ళీ ఇప్పుడు కడిగి శుభ్రంగా పెడుతున్నానండి. ఇలా అయితే శుభ్రంగా కడిగేసుకుని మధ్యలో ముగ్గు ఉంది కదా అని అటుపక్క ఇటుపక్క చిన్న ముగ్గులు వేసుకున్నాను. బాగా తడిసిపోయిందండి. వర్షం వచ్చేసి తడిసిపోయింది. మాకు రాత్రి బాగా కురిసిందండి వాన. ఈ ఈ ఈ సంవత్సరం వానలు తక్కువే కానీ కొంచెం రాత్రి మంచిగా కొంచెం పెద్ద వాన పడింది. ఇలా అయితే ముగ్గులు అయితే పెట్టేసుకుని తులసమ్మని అయితే ఇలా అలంకారం చేసుకున్నానండి. మా పెరట్లో మందార పూలు చాలా పూసినాయి. వర్షాకాలం కదా బాగా పూస్తాయి. వర్షం అయితే చాలండి చాలా బాగా పూస్తాయి మందార పూలు. మన పెరట్ చూపించాను కదా ఆ పెరట్లో ఏ పూలన్నీ ఈ పూలన్నీ అమ్మవారికి పెట్టేసుకుని చక్కగాని ఇంకా పూలు ఉన్నాయండి. ఇటే పక్క పువ్వులు కోయలేదు అవి కోస్తాను చూడండి. పూలు ఎన్ని కోసినా సరే ఉండిపోతున్నాయి. పైకి వెళ్ళిపోతున్నాయి చెట్లు పైకి వెళ్ళిపోయి పూలేమో పైకి వెళ్ళిపోతున్నాయి. అవేమో అందట్లేదు. ఇదిగోండి ఇలాగైతే నేను పూలు కోసుకుంటున్నాను. లోన పూజకి కావాలి కదా బయట కోసిన పూలన్నీ తులసమ్మకి పెట్టేశాను. ఇంకా ఈ పూలన్నీ కావాలి కదా అని ఇంకా నేను కోసుకుంటున్నానండి. లోన పూజకి కావాలి కదా అని స్నానం చేసి వచ్చి అమ్మవారిని పసుపు కుంకుమతో అలంకారం చేసుకుని తులసమ్మని ఇప్పుడేమో పూలు కోసుకుంటున్నాను. ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి. మన ఇంటి దగ్గరే బోల్డు పూలు ఉంటాయి సరిపోతాయి మనకి. ఇలా అయితే నేను కోసుకుని పూలు ఇలా అలంకారం చేసుకున్నానండి. తులసమ్మని చక్కగా అలంకారం చేసుకుని లోన కూడా పూజ చేసుకుని హారతి ఇచ్చుకుంటున్నాను. కుంకుమ పూజ చేసుకుని కామాక్షి దీపం వెలిగించానండి. ధూపం కూడా వెలిగించాను. ఇల్లంతా ధూపం చూపించి చక్కగా మనం ప్రశాంతంగా పూజ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మాకైతే పల్లెటూరు కాబట్టి కోడి కూతలు బాగా ఉంటాయండి. డిస్టర్బెన్స్ కింద ఉంటుంది. మనం ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే కోడి కూతలు వస్తూనే ఉంటాయి. పెట్ల అరుపులు కోడి కూతలు అన్నీ ఉంటాయండి. ఏమనుకోకండి డిస్టర్బెన్స్ కింద ఉంటుంది. ఇలా అయితే ధూపం ఇచ్చేసుకున్న తర్వాత చక్కగా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నానండి. ఇంకా మనకి శ్రావణ మాసం ఎన్నో రోజులు లేదండి వారం రోజులే ఉంది. చక్కగా శ్రావణ మాసానికి పనులన్నీ చేసేసుకొని మనం శ్రావణ శుక్రవారాలు చేసుకుంటాక ఆడవాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉంటారండి. చాలా సరదా పడతారు. చీరలు రూపులు కొనుక్కునే వాళ్ళు రూపులు చీరలు కొనుక్కునే వాళ్ళు చీరలు అమ్మవారిని అలంకారం చేసేవాళ్ళు అమ్మవారిని అలంకారం చేస్తాం. చక్కగా భలే ఉంటుందండి. శ్రావణ మాసం వస్తేనే మన ఆడవాళ్ళకి అందరికీ చక్కగా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అండి శ్రావణ మాసం. పూజలు ఎక్కువ చేసుకోవచ్చు. అమ్మవారికి అలంకారం చేయొచ్చు. ప్రసాదాలు అవి చేసుకుంటాం చక్కగా బాగుంటుందండి. నాకైతే భలే ఇష్టం. ఇలా అయితే తులసమ్మని అయితే ఇలా అలంకారం చేసుకున్నానండి. అలంకారం చేసుకుని పూజ చేసేసుకున్నాను. బయట కూడా పూజ చేసుకుని ప్రదక్షిణ చేసుకున్నానండి. ప్రదక్షిణ చేసుకుని చక్కగా పూజ అయితే ఈరోజు బాగా చేసుకున్నానండి. అంతేనండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. ఇలా అయితే ఈరోజు పూజ చేసుకున్నానండి.